ఉదయ్ టీవీ రావట్లేదు, రీఛార్జ్ చేసినావా? చేసిన. దేంతో చేసినావు? డిటిహెచ్ యాప్ లో చేసా. మమ్మీ నన్నెందుకు కొట్టింది? ఉదయ్ కరెంట్ బిల్ కట్టు. కట్టేసిన డాడీ. దేంట్లో కట్టినావు? పేటిఎం లో. ఇప్పుడు డాడీ ఎందుకు కొట్టిండు నన్ను? నా గురించి ఏమైనా తెలిసిందా? అన్నయ్య ఈ రోజు వైఫైది లాస్ట్ డే బిల్ పే చేయడానికి, సో పే చేసేవా? సరే. దేంట్లో చేసావు? జీపేలో చేసా. కన్ఫర్మ్ ఈ రోజు నాకు చావే. నాన్న ఉదయ్ ఇది ఫోన్ లో రీఛార్జ్ అయిపోయింది, రీఛార్జ్ చేయవా? సరే డాడీ చేస్తున్నా. దేంట్లో చేస్తున్నావు? ఫోన్ పేలో. ఆగా ఇలా కొడుతున్నారండి డాడీ, అందరు పగబట్టినట్టు. అసలు ఏ తప్పు చేసినా? తప్పున్నారన్నా. బిల్ పేమెంట్ చేయమంటే ఆ ప్లాట్ఫామ్ లోకి వెళ్ళి పే చేస్తున్నావు, ఎక్స్ట్రాగా సర్వీస్ చార్జెస్ కూడా పే చేస్తున్నావు. ఇక్కడ ట్రూ ఆన్ రీఛార్జ్ అని ఒక అప్లికేషన్ ఉంది. దీంట్లో మొబైల్ రీఛార్జ్, వైఫై, డిటిహెచ్, ఇంకా ఆల్ బిల్ పేమెంట్స్ ఇంక్లూడింగ్ ఫాస్ట్ ట్యాగ్ కూడా, అన్నిటి మీద అప్ టు 5% కమిషన్. నువ్వు ఇదంతా వదిలేసి అక్కడికి వెళ్ళి పే చేస్తుంటే మనకి మనీ లాస్ కాదా? సారీ డాడీ, ఈ విషయం తెలియక నేను వాటిలలో పే చేస్తున్నా. ఇప్పుడే డౌన్లోడ్ చేసి దీని నుండి పే చేస్తా. అయిపోయింది డాడీ. చూస్తున్నారు కదా, మీరు కూడా మా అబ్బాయి లాగా తప్పు చేయకండి. ఈ యాప్ ద్వారా మీరు పేమెంట్ చేస్తే మీకు కొన్ని కమిషన్స్ వస్తాయి, మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు. రీఛార్జ్ అని కామెంట్ చేయండి, యాప్ లింక్ షేర్ చేస్తాను.